పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సౌమ్య ఇంద్రజ గారిని బాగా ఇమిటేట్ చేస్తారు. చాలా బాగా మాట్లాడతారు అని విన్నా నేను. ఆ? ఎలా మాట్లాడతారు? వాళ్ళు మనం తిట్టేస్తారంటే నువ్వు అక్కడ వెళ్ళి నన్ను ఇమిటేట్ చేస్తావని తిట్టేస్తారు అంతే నన్ను. ఏం తిట్టరు. చాలా పాజిటివ్ గా తీసుకుంటారు ఎవరైనా ఆడియన్స్. వాళ్ళు కోపం చేసుకుంటారండి. ఏదో ఒక 2 లైన్స్ ఏదైనా మీరు చెప్పండి. బై ఛాన్స్ ఇంద్రజ గారు ఇక్కడ వస్తే, రోషన్ గారు నమస్తే అండి, ఎలా ఉన్నారు, ఏంటండి ఇంత చక్కగా అయిపోయారు, మీరు ముందుగా ఇలా ఉండేవాళ్ళు కదా, అవునా, హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ బాగుందండి, కానీ ఒక్కటి చిన్న సజెషన్ ఇస్తా. ఆ, ఆ హార్ట్ మీకు ఇవ్వమంటారా? వద్దు వద్దు, కొంచెం వాళ్ళు స్లోగా ఫ్లోలో మాట్లాడతారు కదా తెలుగు చాలా స్పష్టంగా, అది కొంచెం క్యాచ్ చేయడానికి నాకు ఈజీగా ఉంటుంది. ఓకే, ఇంకెవరిని ఇమిటేట్ చేస్తారు? వద్దండి, నేను ఇమిటేషన్ ఆర్టిస్ట్ అండి, మిమిక్రీ ఆర్టిస్ట్ లా కనపడుతున్నాను. ఆర్టిస్ట్ అంటే అన్ని చేయాలి. అవును, కానీ ఇప్పుడు సడన్ గా వెంటనే నాకేం గుర్తుపట్టలేదు. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చేస్తా. సో సౌమ్య ఏంటి ఇంకా లైఫ్ లో అంబిషన్ అంటే ఏం చెయ్యాలని? ఏం లేదండి, రోడ్ ఎక్కడెక్కడ ఓపెన్ అవుతుందో, Door. స్ట్రైట్ రోడ్ డోర్ అక్కడ వెళ్ళిపోతాను అంతే. అంతే. ఎవరు పిలుస్తారో చేస్తాను, ఎవరు అవకాశం ఇస్తారో చేస్తాను, మంచిగా స్పేస్ ఉంటే వర్క్ చేస్తాను, లేదంటే చూద్దాం ఫ్యూచర్ లో ఏమవుతుంది అంతే. ఇంతవరకు బాగానే ఉంది బై గాడ్ గ్రేస్. తెలుగు జనాలు ఆశీర్వాదం నుంచి ముందు అలాగే ఉంటే బాగుంటుంది, చూద్దాం. సో డెఫినెట్ గా ఉంటుంది. మంచి మంచి మూవీస్ లో యాక్ట్ చేయాలి సౌమ్య మీరు. డెఫినెట్ గా వస్తుంది. మరి రొమాంటిక్ వల్గర్ గా ఉన్న క్యారెక్టర్స్ కాకుండా సౌమ్య మంచి మంచి ఫ్రెండ్ క్యారెక్టర్స్ కి బాగా సూట్ అవుతారు. అండ్ లైక్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయే క్యారెక్టర్స్ కి చాలా మంది దొరుకుతారు మనకి, కానీ మంచి మంచి ఆర్టిస్టులు తక్కువ మంది ఉంటారు. సో అలాంటి వారిలో సౌమ్య ఎప్పుడు ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ తనకి హోస్ట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్. ఆల్రెడీ 1.5 year జబర్దస్త్లో తన ముద్దు ముద్దు మాటలతో ఎంత మందిని మెప్పించిందో మీ అందరికీ తెలుసు. సో డెఫినెట్గా తన్ని గుర్తించి మంచి అవకాశాలు ఇచ్చి తెలుగులో 1.5 year ఈ స్థాయికి వచ్చిన ఆ అమ్మాయి టాలెంట్ గురించి ఒకసారి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎంత కసి ఉంటే తన తెలుగు నేర్చుకొని 1.5 year కన్నడ అమ్మాయి తెలుగు రాకుండా తెలుగు నేర్చుకొని ఇంత అందంగా తెలుగు మాట్లాడుతూ అండ్ కంప్లీట్ 1 hour పైన ఇంటర్వ్యూ ఇచ్చింది. చూడండి ఎంత అద్భుతంగా మాట్లాడుతుందో. అంటే మన తెలుగు మీద అండ్ మన తెలుగు ఇండస్ట్రీ మీద అంత గౌరవం తనకి. ఇప్పటికీ మనం చూస్తున్నాం సౌమ్య 20-30 సినిమాలు చేసిన హీరోయిన్స్ కూడా తెలుగు రాదు, ఇంగ్లీష్లోనే మాట్లాడతారు. కానీ ప్రేమించేది తెలుగు ఆడియన్స్, చూసేది తెలుగు ఆడియన్స్. వాళ్ళ గురించి తెలుగులో చెప్పడానికి కూడా వాళ్ళకి రాదు. అలాంటిది 1.5 year తెలుగు నేర్చుకుందాం. తెలుగు చాలా అద్భుతంగా మాట్లాడుతున్నాం. నీకు డబ్బింగ్ అక్కర్లేదు, ప్రాంప్టింగ్ అక్కర్లేదు. సో డైలాగ్ ఇచ్చేస్తే చాలు, చెప్పేస్తావు, అంత టాలెంట్ ఉంది కాబట్టి. సో డెఫినెట్గా మన డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ ఇది చూస్తే మీకు మంచి ఆపర్చునిటీస్ ఇస్తారు. తెలుగులో మీరు మంచి మంచి లీడ్ రోల్స్ హోస్ట్ చేస్తూ అందరిని నవ్విస్తూ మీరు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సౌమ్య. థ్యాంక్ యూ రోషన్ గారు. నేను కూడా మీలో ఒక మంచి షేడ్ చూశాను ఈ రోజు. అంటే మీరు ఏదో కొంచెం కాంట్రవర్సీ క్వశ్చన్స్ అడుగుతారు, కొంచెం రోస్ట్ చేస్తారని నేను విన్నా, కానీ ఈ రోజు నాకు అనిపించలేదు. హార్ట్ టు హార్ట్ విత్ రోషన్ అని అనిపించింది. సో యూ కనెక్టెడ్ విత్ మై హార్ట్. థ్యాంక్ యూ. లైక్ నైస్ ఇంట్రో. ఐ ఎంజాయ్డ్ అలాట్. నాకు 1 hour ఎలా టైం పాస్ అయిందనే తెలియదు, చాలా మంచిగా. సో కాంట్రవర్సీ లేని వాళ్ళ దగ్గర కాంట్రవర్సీ చేస్తే బాగోదు. అంటే నాతో కాంట్రవర్సీ ఏం లేదని మీరు చెప్తున్నారు. అంతే కదా మరి. సో మీరు లైఫ్ లో మీరు మీలాగా ఉంటారు, వేరే వాళ్ళ కోసం వాళ్ళలాగా మారాలనుకోరు కాబట్టి కాంట్రవర్సీ ఉండదు. లైఫ్ లో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం మనలాగా ఉంటే ఎప్పుడు కాంట్రవర్సీ ఉండదు. వేరే వాళ్ళ కోసం మనం మారాలనుకున్నా, వాళ్ళలాగా చేయాలనుకున్నా, వాళ్ళలాగా ఉండాలనుకుంటేనే కాంట్రవర్సీ అవుతుంది. అది మీకు అర్థమై ఉంటుంది. సో నాకు చెప్పేది ఏంటి, ఎందుకంటే నేను లైఫ్ లో చాలా డౌన్స్, అప్పు కాదు చాలా డౌన్స్ నే చూసి వచ్చాను. ఉండేది ఇంతే లైఫ్. ఎంత 60 years 70 years బతుకుతామా ఇప్పుడు ఈ జనరేషన్ లో? దానికి నేను ఇంత డబ్బు చేయాలి, నేను ఇంత పేరు చేయాలి, నేను వీనికి వెనకాల వెళ్ళాలి అని, అంత డబ్బు వెనకాల లేదు నేమ్ వెనకాల వెళ్ళి లైఫ్ ని స్పాయిల్ చేసుకోకూడదని ఒక పాఠం నేను నేర్చుకున్నా. కొంతమంది నేను ఎలాగైనా డబ్బు సంపాదించాలి, ఎలాగైనా ఫ్లాట్ కొనుక్కోవాలి, ఎలాగైనా ఆడిలో వెళ్ళాలి, ఎలాగైనా బెంజ్ లో వెళ్ళాలి అని ఏమైనా చేయడానికి రెడీగా ఉంటారు. కానీ ఆ గిల్టీ ఫీల్ వాళ్ళ తర్వాత 100% వాళ్ళ వెనకాల కుడుతుంది. అయ్యో నేను ఇంత పని చేసి ఇలా చేసుకున్నా, ఇంత చేశానా, దేనికోసం ఇంత చేశానని. ఒక్కటే మన హెల్త్ ఇలా అయిపోతే
మనం చేసేదాన్ని మొత్తం వేస్ట్. సో ఎప్పుడు మనం మనసు నెమ్మదిగా మనకి తెలుస్తుంది కదా, మనం ఏమో కరెక్ట్ చేస్తున్నాం, అబద్ధం చేస్తున్నామని తెలుస్తుంది కదా. సో మనం మనసు చెప్పినట్టు నీట్ గా చేసుకొని వెళ్ళిపోతే, ఆ రూట్ లోనే మనం వెళ్ళిపోతే బాగుంటుంది అని నమ్మి జీవనం చేస్తున్నాను నేను. సో నాకు అంత గొప్ప ఆశలు ఏం లేదు, కానీ ఆడియన్స్ మనకు మంచిగా రిసీవ్ చేసుకున్నారు తెలుగు ఆడియన్స్ ని. నేను ఎప్పుడు కూడా తెలుగు ఆడియన్స్ ని మర్చిపోలేకపోతున్నా. సో ఐ వాంట్ టు గివ్ మై బెస్ట్ టు తెలుగు ఆడియన్స్ ఇన్ ఫ్యూచర్ అని నేను అనుకుంటున్నాను. సూపర్, ఎప్పుడు ఇలానే ఉండండి, మీరు మీలాగే ఉండండి, అన్ని మీ వెనక అవే వస్తుంటాయి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య. థ్యాంక్స్ అలాట్ రోషన్ గారు, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.